ఇక ఈరోజు ఓపెన్ టాక్లోకి వస్తే 24 ఏళ్లుగా చుండూరు దళితులను వెంటాడుతున్న గాయానికి సుప్రీంకోర్టు ఈరోజు కొంత ఊరటనిచ్చింది. 24 ఏళ్ల తర్వాత గత ఏప్రిల్లో హైకోర్టు చుండూరు మారణకాండలో నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు స్టే విధించింది. అగ్రవర్ణాలు దళితులు అన్న ఓ విభజన రేఖ పచ్చని బతుకుల్లో ఎలా చిచ్చు పెడుతుందనే దానికి చుండూరు ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. సుదీర్ఘకాలం విచారణ అనంతరం వచ్చిన హైకోర్టు తీర్పు దళిత సంఘాలతో పాటు వామపక్ష పార్టీలకు ఆగ్రహం తెప్పించింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, దళిత సంఘాలు సుప్రీంకు వెళ్లడంతో ఇవాళ సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో దళిత సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా మన సమాజంలో ఉన్న వైషమ్యాలకు నిలువుటద్దం చుండూరు మారణకాండ. అగ్రవర్ణాలు దళితులు అన్న ఓ విభజన రేఖ పచ్చని బతుకుల్లో ఎలా చిచ్చు పెడుతుందనే దానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. సుదీర్ఘ విచారణ అనంతరం వచ్చిన హైకోర్టు తీర్పుతో మళ్లీ చర్చనీయాంశమైంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో దళిత సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. చుండూరు ఘటనపై టీవీ 99 ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లాలో చుండూరు అన్ని గ్రామాల్లానే పచ్చని పంటలతో కలకలలాడే ఓ సాధారణమైన గ్రామం. మన సమాజంలో ఉన్న అసమానతలను అద్దం పడుతూ 1991లో జరిగిన ఓ ఘటన దేశ చరిత్రలో మాయని మచ్చలా మిగిలింది. 1990 వరకు గ్రామంలో అగ్రవర్ణాలు, దళితులు అనే స్పష్టమైన విభజన రేఖ ఉండేది. అదే ఏడాది ఓ నాటక ప్రదర్శన విషయంలో అగ్రవర్ణాలకు, దళితులకు ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్ళింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కూడా గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దడంలో వైఫల్యం చెందారు. అగ్రవర్ణాల వారు చుట్టుపక్కల ఉన్న మున్నంగిపాలెం, వెల్లటూరు, మోదుకూరు గ్రామాల్లోని వారితో కలిసి దళితవాడపై దాడి చేశారు. పారిపోయిన వారిని వెంటాడి అతి కిరాతకంగా హత్య చేశారు. ముక్కలుగా నరికి గోతాల్లో చుట్టి కాలువలో పడేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. 17 ఏళ్ల అలుపెరుగని పోరాటం చేశాయి. వారి నిరసన సెగ ఢిల్లీని తాకింది. రాష్ట్రపతి స్వయంగా జోక్యం చేసుకుని ప్రత్యేక విచారణకు ఆదేశించారు. దీంతో భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన జరిగిన గ్రామంలోనే 2002 జూలై 31న ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు విచారణ అనంతరం చుండూరు ఘటనలో మొత్తం 2019 మందిపై ఛార్జిషీట్ దాఖలైంది. వీరిలో 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. విచారణ సమయంలోనే 33 మంది మరణించారు. దీంతో అన్ని సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం 5 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం 21 మందికి యావజ్జీవ శిక్ష, 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించింది. మిగిలిన 123 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని ప్రభుత్వం, బాధితుల బంధువులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులోనూ ఈ కేసుపై ఎంతో చర్చ నడిచింది. ప్రత్యేక కోర్టులో బాధితుల తరపున వాదించిన న్యాయవాది చంద్రశేఖర్నే హైకోర్టులోనూ కేసు వాదించాలని విజ్ఞప్తి చేశారు. కానీ కేసు విచారణలో ఉండగానే బాధితుల తరపు న్యాయవాది చంద్రశేఖర్ మరణించారు. ఈ కేసుపై న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం హైకోర్టు ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపటంలో విఫలమైందని పేర్కొంటూ ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధించిన వారందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. బాధితులు, వారి కుటుంబాలకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై దళిత సంఘాలతో పాటు వామపక్షాలు మండిపడ్డాయి. చట్టం ఉన్నవారి చుట్టంలా మారిందని విమర్శించాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని, కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయాలని పిలుపునిచ్చాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్లో చుండూరు దళితుల సంఘీభావ సదస్సు ఏర్పాటు చేశాయి.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చుండూరు బాధితులు వేసిన పిటిషన్పై బుధవారం ఉదయం వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ సి నాగప్పన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టులో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ పై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన 52 మందికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. చుండూరు మారణహోమం ఇప్పటికీ భారత న్యాయ వ్యవస్థకు సవాల్ విసురుతూనే ఉంది. సమాధానం లేని ప్రశ్నలతో సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తోంది. మొత్తం మీద చుండూరు మారణ హోమంలో నిందితులను నిర్దోషులుగా చెప్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సుప్రీం స్టే విధించింది. అయితే 24 ఏళ్లుగా దళితులు ఇంకా ఇదే పోరాటం చేస్తూనే ఉన్నారు. వీళ్ళ పోరాటం ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుంది, ఎప్పటికీ దళితులకి న్యాయం జరుగుతుంది, అదేవిధంగా నిందితులకి ఎప్పటికీ శిక్షలు పడి మన న్యాయ వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది అనే అంశం మీద ఈరోజు ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ సతీష్ చంద్ర గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా వినయ్ శంకర్ గారు, దళిత బహుజన నేత శంకర్ గారు ఓపెన్ టాక్లో ఉన్నారు. ముందుగా సతీష్ చంద్ర గారు చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు స్టే విధించడం మనం చూసాము. అంతకుముందు హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు అందరూ కూడా అటు దళిత సంఘాలు కానీ అందరూ ప్రజా సంఘాలు కానీ అందరూ హైకోర్టు తీర్పుని ఖండించారు. ఇదే అంశం మీద హైకోర్టు తీర్పుని తప్పుపట్టారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో దళిత సంఘాలతో పాటు ఇంప్లీడ్ అయింది. ఎన్నాళ్ళు ఈ పోరాటం? 24 ఏళ్ళు అయింది. ఆ రోజు 8 మంది ఊచకోత కోసిన తర్వాత 24 ఏళ్ళగా, అంటే తమ వాళ్ళని తమ కళ్ళ ముందే కోల్పోవడము, ఆ మారణకాండని చూసిన తర్వాత కూడా ఇంకా పోరాడాల్సి రావడం ఎందుకు అంటారు? అంటే మన దేశంలో అట్టడుగు వర్గాలకి అట్లాగే అట్టడుగునున్నటువంటి కులాల వారికి న్యాయం ఎంత దూరంగా ఉందో చెప్పడానికి ఈ సుదీర్ఘ న్యాయ పోరాటమే ప్రధానమైనటువంటి తార్కాణం. ఒక కింది కోర్టు, ప్రత్యేకమైనటువంటి కోర్టు ఈ చాలామందికి కన్విక్ట్ చేస్తూ యావజ్జీవ కారాగార శిక్ష, 1 ఏడాది శిక్షను ఖరారు చేశాక అదే కేసు మళ్ళీ హైకోర్టుకు వచ్చేటప్పటికి సాక్ష్యాలు లేవని చెప్పడం, మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టు వరకు వెళితే చివరికి ఇప్పుడు కొంచెం కొంత న్యాయం, కొంత బ్రీదర్, కొంత న్యాయం, కేవలం స్టే మాత్రమే వచ్చింది, తీర్పు రాలేదు. కాబట్టి అంటే ఇంకా న్యాయం కోసం 25 ఏళ్ల తర్వాత కూడా పోరాడాల్సినటువంటి పరిస్థితి అనేది ఎందుకు వచ్చింది అనే దాని మీద 2 నుంచి 3 జనరేషన్స్ పాల్గొంటున్నారు. సో ఈలోపు ఇంకా చాలా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే మనకేమిటంటే దళితుల మీద ఒక మూకుమ్మడి దాడి జరిగినప్పుడు మాత్రమే వీళ్ళకి అన్యాయం జరిగింది అనేటువంటి భావన కలుగుతోంది. కానీ ప్రతిరోజు ఒక గణాంకాల ప్రకారంగా ఒక రోజు గడిచి రోజు వెళ్ళేసరికి కనీసం 2-3 మీద దళితుల మీద దాడులు జరుగుతాయి. ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒక దళిత స్త్రీ మీద అత్యాచారం జరుగుతూనే ఉంది. ఇవేమీ కూడా కోర్టుల వరకు వచ్చి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. అయితే ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నటువంటి చుండూరు కేసు, నేను ఆ సమయంలో ఆ కేసును కూడా రిపోర్ట్ చేశాను పత్రికా రచయితగా, స్వయంగా చూసా కూడా. నిజంగా అక్కడుండేటువంటి పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే ఇంకా ప్రభుత్వ యంత్రాంగం కానీ ఘోరమైన వైఫల్యం అక్కడ కనిపిస్తూ ఉంది. మీకు దాడి జరిగిన మరుసటి క్షణం నుంచే సాక్ష్యాలు తుడిచేసే కార్యక్రమం చేపడతారు. నాకు బాగా గుర్తు, దాడి జరిగిన 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం దాడిని తన కళ్ళతో చూసినటువంటి ఒక యువకుడు, అతని పేరు అనిల్ కుమార్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. వి ఆల్ రిపోర్టెడ్ వాటికి సంబంధించి ఎలా జరిగిందో. నేను ఇంత చక్కగా చెబుతున్నాడు, ఇంత గొప్ప సాక్షి అవుతాడని అనుకున్నాను. నేను కూడా చాలామంది అనుకున్నారు. కానీ 3-4 రోజుల్లోనే అక్కడుండేటువంటి ఉద్యమకారులకి పోలీసులకి మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు చేసినటువంటి కాల్పుల్లో కేవలం ఒక అనిల్ కుమార్ మాత్రమే సాక్షిగా చనిపోయాడు. అనిల్ కుమార్ మాత్రమే చనిపోయాడు. సో కాబట్టి సాక్ష్యాన్ని అనే దాన్ని ఎలా తుడిచిపెట్టేస్తుందో మన వ్యవస్థ అనేది. అంచేత మిగిలిన వాళ్ళందరికీ న్యాయం జరగడం వేరు, దళితులకు న్యాయం జరగడం వేరు. మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాలకృష్ణన్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం,
ఒక ఆయన ఒక దళితుడు అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనుకుంటాం. అదే సమయంలో కేరళంజీలో జరిగినటువంటి ఘోర మారణకాండ, దళిత స్త్రీలని అత్యాచారం చేసి హత్య చేసి గ్రామం మొత్తం చేసినటువంటి ఇన్సిడెంట్ని లోకానికి తెలియడానికి జరిగిన తర్వాత ఇంత మీడియా పెరిగినటువంటి పరిస్థితుల్లో నెల రోజులు పట్టింది. కాబట్టి న్యాయస్థానానికి సంబంధించి న్యాయ పోరాటం చేసేటువంటి ఉద్యమకారులు కానీ ఆ వర్గాలకు సంబంధించి వారు కానీ ఎందుకు చేస్తారంటే ఇది ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేటువంటి నమ్మకంతో కాదు, ప్రధానంగా ఇది లోకానికి తెలియాలి, మిగిలిన వాళ్ళందరికీ తెలియాలి, ఈ మేరకు అసలు చైతన్యం రావాలి, ఏ మేరకు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలియడం కోసం మాత్రం చేస్తుంటారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే చాలా సందర్భాల్లో నన్ను అందరూ అడుగుతుంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా, కోస్తా ప్రాంతం ముఖ్యంగా గుంటూరు అంటే ఇప్పుడు మనం విజయవాడలో పెట్టుకోవాలా, గుంటూరులో పెట్టుకోవాలా, విజయవాడ గుంటూరులో పెట్టుకోవాలా, తెనాలి విజయవాడలో పెట్టుకోవాలా, ఆ ప్రాంతంలో ఎక్కడ రాజధాని పెట్టుకోవాలా అన్నంత గొప్పగా అభివృద్ధి చెందిపోయినటువంటి ప్రాంతం అది. సో అలాంటి కోస్తా ప్రాంతంలో అక్కడే దళితుల మీద ఎక్కువ దాడులు జరిగినట్టుగా మనకి రిపోర్ట్ ఉంటుంది. కారంచేడు, నీరుకొండ, కారంచేడు నుంచి చుండూరు వరకు, అదేమో కారంచేడు ప్రకాశం జిల్లా, ఇది గుంటూరు జిల్లా. మీకు ఆ అభివృద్ధితో పోల్చి చూసినట్టయితే తెలంగాణ చాలా వెనుకబడినటువంటి జిల్లా, రాయలసీమ ఇంకా వెనుకబడిన జిల్లా. మొత్తం పోలికలతో చూసినట్టయితే దాడులు అక్కడే ఎందుకు జరుగుతున్నాయని ఇక్కడ చిన్న గమనించాల్సినటువంటి విషయం. దాడులు అనే దానికి అక్కడ బానిసత్వానికి చిహ్నం కాదు, దళితుల బానిసత్వానికి చిహ్నం కాదు, దళితుల చైతన్యానికి చిహ్నం. ఎందుకోసం అంటే తల దించిన వాడికి మీద దాడి చేయరు, తల ఎత్తితేనే దాడి చేస్తారు, తల దించితే దండ వేస్తారు, ఎత్తిన తలనే సంహరిస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళు తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్స్ప్రెస్ చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఆత్మగౌరవాన్ని ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టారో, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఒక రకమైన ఘర్షణ వస్తుంది. మీకు కారణాలన్నీ చాలా చిన్నవి ఉంటాయి. సినిమా హాల్లో కాలు తగిలిందనో, లేకపోతే చెరువుల్లోకి దళితులు తమ బర్రెల్ని దించారనో, ఇలా చిన్న కారణాల మీద దాడులు జరిగిపోతాయి, మారణకాండాలు జరిగిపోతాయి. అంటే ఒక రకమైన ఇంటాలరెన్స్ అన్నమాట. సో కాబట్టి అక్కడ అభివృద్ధి చెందడం వల్ల జరిగినటువంటి అంశము. అంచేతనే మీకు చాలా చోట్ల బహుశా ఈ దాడులు జరిగినప్పుడు మీకు చుండూరు కానీ కారంచేడు కానీ దేశవ్యాప్తంగా చర్చ అయింది, దేశవ్యాప్తమైనటువంటి కదలిక వచ్చింది. కాబట్టి మొత్తం ఒక రకమైనటువంటి దళిత చైతన్యానికి పునాది అయింది. మీకు ఒకవేళ అంటే భారతదేశ స్వరాజ్య చరిత్రలో జిలియన్ వాలాబాగ్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో, ఆల్మోస్ట్ అక్కడ కారంచేడు చుండూరు ఘటనల్ని చూసి చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు కానీ, హక్కుల సంఘాల వారు కానీ, వామపక్షాల వారు కానీ తమ వైఖరిని మార్చుకున్నారు. సో తమ దృక్కోణాన్ని మార్చుకున్నారు. కాబట్టి ఈవేళ సుప్రీంకోర్టు అనేది మనకి ఈ రకమైనటువంటి డెసిషన్ ముందుగా ఆహ్వానించదగిన పరిణామం. న్యాయాన్ని తొక్కలేరు. ప్రజలు కళ్ళు తెరిచిన రోజున మొత్తం మిగిలిన వాళ్ళందరినీ కూడా మసిపూసి మారేడిగా చేయడం అనేది వీలు కాదు. అది రేపొద్దున మీకు ఖచ్చితంగా అందుకోసం సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పే ఒక రకమైనటువంటి మనకు నిదర్శనం. ఇంకా దేశంలో జ్యుడిషియరీకి కాస్త కళ్ళున్నాయి, ఇంకా జ్యుడిషియరీ బతికుంది, జ్యుడిషియరీ న్యాయం చెబుతుంది అనేటువంటి ఆశలు ప్రజలకు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఆ ఆశలు చిగురించడానికి ఈ రకమైనటువంటి స్టే. చెప్పండి, మీరు ఎలా తీసుకుంటున్నారు? ఈరోజు సుప్రీంకోర్టు స్టే విధించింది హైకోర్టు తీర్పు మీద, ఎలా తీసుకుంటున్నారు? అంటే ప్రశ్నించినందుకు పడ్డ శిక్ష అది. దళితుల ఆత్మగౌరవం నుంచి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు ఆ రోజుల్లో, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండని, చుండూరులో కారంచేడులో టీడీపీ గవర్నమెంట్ ఉండని, ఏది ఉన్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలకు కులం ఉండడం అనేది ఈ సంఘటనలో మనకు తేలుతుంది. అంటే టీడీపీ ఉన్నప్పుడు అక్కడ చెంచురామయ్య, ఇక్కడ ఆయన పేరేంది మల్లికార్జున్ రెడ్డి, ఇక్కడ హోమ్ మినిస్టర్ రెడ్డి ఉండడం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావడం. ఇవాళ అంటే ప్రభుత్వాలు, పార్టీలు కులాల ప్రేరితం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి వర్గశత్రువును ఏ రకంగా అంతమొందించాలనడానికి కులాన్ని ఒక ప్రాతిపదిక చేసుకొని ఈరోజు జరిగిన ఈ మారణకాండ, మీరు మొదటి దీనికి ప్రాతిపదిక చూసినట్టయితే ఒక టీచర్ పాఠాలు చెప్తూ చాండాలుడు అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి, చాండాలుడు అంటే మాలలు అని చెప్పి తీసుకురావడం.
అంటే చాండాలుడు అనే పదానికి మాలల్ని సబ్స్టిట్యూట్ చేయడం కాంచి మొదలైన ఈ సమస్య చింతామణి నాటకంతో అది ఇంకా ఎక్కువైపోయి మూవీ థియేటర్లో జరిగిన సంఘటనతో అది పరాకాష్ఠకు చేరుకోవడం. అంటే ఒక రకంగా దళితుడు ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి చదువుకొని తనను తాను అర్థం చేసుకొని సమాజాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చే వరకు తనను మట్టుబెట్టడానికి చేసిన ఏదైతే ఈ కుట్ర ఉందో ఆ రోజు సభ్య సమాజానికి అందరికీ కూడా ఏహ్యమనిపించినప్పటికి కూడా న్యాయస్థానాల్లో దళితులకు జరిగే న్యాయం మీద మాత్రం ఇంకా అన్యాయమే జరుగుతుందనేది మాత్రం నిరంతరం జరుగుతున్న చర్చ. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు స్టే వచ్చినప్పటికి కూడా ఇంకా అది స్టే రూపంలో ఉంది. దాని హియరింగ్స్ వరకు తీసుకుపోయే బాధ్యత దళిత సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీల్లో ఉన్న సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే నాయకుల మీద ఇంకా ఎక్కువ పెద్ద బాధ్యత ఉందనేది నా యొక్క. శంకర్ గారు చెప్పండి. చుండూరు స్పెషల్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దోషులకు శిక్ష వేస్తూ ఆ కోర్టు తీర్పును ఆధారం చేసుకొని హైకోర్టు ఏప్రిల్ 22న ఒక తీర్పు ఇచ్చింది. మొత్తం దోషులందరూ నిర్దోషులని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి గారు తీర్పు ఇచ్చారు. ఏప్రిల్ 22న తీర్పు ఇచ్చారు. ఆయన ఎక్కడ సాక్షులు విచారించలేదు, కేవలం కాగితాల మీద ఆధారపడి తీర్పు ఇచ్చాడు. ఏప్రిల్ 22 నుంచి నేటి వరకు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాలలో దళితులు వామపక్షాలు మొత్తం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాటానికితో పాటు మొట్టమొదటిసారి మహత్తర తెలంగాణ ఉద్యమంలో కూడా హైకోర్టును ముట్టడించలేదు. కానీ చుండూరు కేసులో చుండూరు దళితులకు న్యాయం జరగాలని చెప్పి హైకోర్టును ముట్టడిస్తే ఆ జస్టిస్ ఎవరికి తెలియదు. ముట్టడించి అంటే మొత్తం హైకోర్టు ముట్టడించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా కోర్టుల ముందు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇస్తే ఏ జడ్జి కూడా వినతి పత్రాలు తీసుకోలేదు. ఈ ఉద్యమం మరింత ముందుకెళ్తుందని చెప్పి ప్రమాదాన్ని గమనించేనే ఉండవచ్చు. కానీ ఎట్టకేలకు సుప్రీంకోర్టు కనీస స్టే అని ఇవ్వడం అనేది మొత్తం ఈ ఉద్యమం ఒక విజయంగా మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ శంకర్ గారు స్టే మాత్రమే ఇచ్చింది, దీని మీద ఇంకా జరగాల్సి ఉన్నాయి ప్రొసీడింగ్స్. దీని మీద జరగాల్సింది. కానీ ఒక వరుసగా 3 నెలల నుంచి కంటిన్యూ పోరాటం జరుగుతుంది. ఇందిరాబాద్ సదస్సు కావచ్చు, జిల్లా కలెక్టర్ మీద కార్యాలయం ముందు ధర్నాలు కావచ్చు, హైకోర్టు ముట్టడి కావచ్చు, మొత్తం జిల్లా కోర్టుల ముందు ధర్నాలు కావచ్చు. ఈ ధర్నాలు జరిగిన తర్వాత అటు ప్రభుత్వం కానీ బాధితుల తరపున కొంత ప్రైవేట్ కేసు కూడా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చి నిందితులకైతే నోటీస్ ఇవ్వగలిగింది. అంటే ఈ పోరాటం మూలంగా ఈ పోరాటమే లేకపోతే సుప్రీంకోర్టు కూడా స్పందించేది కాకపోవచ్చు. కానీ వాళ్ళ మొత్తం ఒక ఇంజస్టిస్ ఏదైతే హైకోర్టు ఇచ్చిందో, నరసింహారెడ్డి దొర ఎట్లయితే రెడ్డి తీర్పు ఇచ్చిండో ఆ తీర్పుకైతే ఇవాళ తాత్కాలికంగా దళితులకు మొత్తం సమాజానికి ఊరటైతే కలిగింది ఇవాళ. చెప్పండి సతీష్ బాబు. అంటే యాక్చువల్గా నేను కూడా మీడియా పర్సన్ కాబట్టి కోర్టు తీర్పుల మీద వ్యాఖ్యానం చేసేటప్పుడు తీర్పు మీదే వ్యాఖ్యానం చేయడం అనేది మా ఆనవాయితీ. అంటే వి కాంట్ అట్రిబ్యూట్ మోటివ్స్ టు ది జడ్జ్ అనేది. కాబట్టి ఆ పరిమితులను మాట్లాడాల్సి వస్తుంది. ఆయన వారు ఉద్యమకారులు కాబట్టి సో వారికి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు. సో ఇక్కడ మనకి ప్రధానంగా ఆ రోజు నాకు బాగా మనకి ఇది ఈ రకమైన న్యాయ వ్యవస్థ మన దేశంలోనే ఎలా ఉందా, మరో చోట ఎలా ఉందా అంటే ఎక్కడైతే సోషల్ డిస్క్రిమినేషన్ ఉంటుందో, సామాజికమైన వివక్ష ఉంటుందో, ఇప్పుడు స్త్రీ విషయంలోనూ కూడా జడ్జిమెంట్స్ అంత క్విక్గా రావు. ఎవరైతే సామాజిక కింద ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ చాలా ఆలస్యంగా వస్తుంటాయి. సరిగ్గా ఇదే సందర్భంలో ఇదే జరిగేటప్పటికి కొన్ని ఆ 2-3 ఏళ్ల చుండూరు ఇన్సిడెంట్ జరిగిన ఆ నేపథ్యంలోనే ప్రపంచంలో లాస్ ఏంజల్స్లో ఒక ఘటన జరిగింది. రోడ్నీ కింగ్ అనేటువంటి ఒక బ్లాక్ని వైట్ పోలీసు కేన్ చేస్తున్నాడు, కొడతా ఉన్నాడు రోడ్డు మీద. కొడుతుంటే ఒక అమెచ్యూర్ వీడియోగ్రాఫర్ రికార్డ్ చేసి దాని మీద టీవీలకి ఇస్తే అది వేస్తే అది వీడియో అంతా వైరల్ అయితే అప్పుడు లాస్ ఏంజల్స్ని బ్లాక్స్ దాదాపు చాలా నగరం మీద దగ్ధం చేసేసారు చాలా. ఆ సందర్భంలో ఆయనకు ఆ వీడియో తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేస్తే జడ్జి దీన్ని నమ్మనంటాడు, నేను నమ్మనంటాడు. వైట్ జడ్జి అనమాట. అంటే సాక్షి ఎదురుగా ఉన్నా కూడా నమ్మనంటాడు. బహుశా ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి వారు తెచ్చిన ప్రస్తావనని మనకు ఈ సందర్భం గుర్తుకొస్తూ ఉంటుంది. నాకు ఆ రోజు చాలా బాగా గుర్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మొట్టమొదటి యూజువల్గా ఎప్పుడైతే దాడులు జరిగాయో, కారంచేడులో దాడులు జరిగాయి, చుండూరులో దాడులు జరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికి కూడా దళిత చైతన్యం పెరుగుతూ వస్తుంది. ఇంతకుముందు ఆయన చైతన్యం గురించి మాట్లాడారు. కారంచేడు దాడి జరిగేసరికి 80s జరిగిన దాడి జరిగేటప్పటికి దాడికి భయపడి భయభ్రాంతులైనటువంటి గురైనటువంటి ప్రజలు
అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి కారంచేడు నుంచి పారిపోయారు, వెళ్ళిపోయారు. అప్పుడు వేరే చోట వాళ్ళకి విజయనగర్ కాలనీ చీరాల దగ్గర కట్టి ఇవ్వాల్సి వచ్చింది. కానీ చుండూరులో వాళ్ళు తరిమి పొలాల్లో చంపి హతమార్చి గోనె సంచుల్లో కట్టి కాలువలో పడవేసినటువంటి సందర్భం తర్వాత ఆ నెక్స్ట్ జరిగే ఇన్సిడెంట్ వాళ్ళు ఊహించి అక్కడ ఉన్నటువంటి దాదాపు మగవాళ్ళందరూ కూడా రెడ్డి భూస్వామి వర్గాలకు సంబంధించి పారిపోయారు. అంటే అక్కడేమో దాడికి గురైన వాళ్ళు పారిపోతే ఇక్కడ దాడి చేసిన వాళ్ళు పారిపోయారు. అంతేకాదు చుండూరు ఇంకొక మీకు విషయం, చుండూరులో ఈ దాడికి చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క బాడీస్ని తీసుకొచ్చి ఎక్కడ పాతి పెట్టారనుకుంటున్నారు? ఊరు మధ్యలో పాతి పెట్టారు. సో దానికి అంటే అర్థం అంటే తిరుగుబాటు. అది అసలు ఊరినే వెలివేసినట్టు వాడలో పుడితే అసమాధం తీసుకొచ్చారు. ఒక స్వామీజీ ఇది ఇలా చేస్తే ఊరికి అరిష్టం అని కూడా అన్నాడు ఒక ఆయన. సో కాబట్టి అంతా అది ఒక రకమైనటువంటి ఒక పోరాట స్ఫూర్తితోనే ముందు నుంచి సాగుతోంది. అంత పోరాట స్ఫూర్తితోనే సాగినటువంటి ఒక కేసుకే దిక్కు దివాణం లేకపోతే అసలు పట్టించుకోని కేసులకి ఏమున్నాయి? నిజానికి మీరు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ యొక్క అర్థం ఏమిటి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అంటే ముందు నా మీద నన్ను అవమానించాడు, నన్ను కులం పేరు మీద తిట్టాడు అంటేనే తీసుకువెళ్ళి ముందు లోపల వేసి నేను తిట్టలేదని వాడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ చేసిన వాడి మీద ఉంటుంది. కానీ ఇక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ చనిపోయిన వాడి మీద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇవ్వడం అనేది ఎంత దారుణమైన అంశం ఇక్కడ. కాబట్టి వాయిస్ వెర్సా ఉపయోగిస్తుంది. దయాకర్ గారు చక్కగా చెప్పారు అక్కడ. రేపు దాని వెనకాల ఉండే సామాజిక రాజకీయ నేపథ్యం ఉంటుంది. ఎవరైతే అధికారంలో ఉంటున్నారో ఆ అధికారాన్ని ఉన్నటువంటి వారి యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూస్వాములే దాడులు చేశారు. కాబట్టి అక్కడ కారంచేడులో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి భూస్వాములు అక్కడ ఉండేటువంటి దళితుల మీద దాడి చేశారు. నెక్స్ట్ ఇంకొక చోట దాడి చేశారు. దీనికి ఒక ప్రత్యేకమైన అంశం కూడా ఉంది. అయితే మనం అగ్రవర్ణంలో ఉండేటువంటి ఆ వర్గం వారంతా కూడా ప్రజాస్వామికవాదులు కారా అనడం పొరపాటు. అందరూ ప్రజాస్వామికవాదులు ఉన్నారు. ఇక ప్రాబ్లం ఏమొస్తుందంటే సతీష్ చంద్ర గారు ఒక్క నిమిషం అండి. ఇదే అంశం మీద కత్తి పద్మారావు గారు లైన్లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. పద్మారావు గారు చెప్పండి, ఈరోజు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే విధించింది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇది తప్పకుండా దళితుల విజయం అండి. ఆ రోజున మేము సతీష్ చంద్ర గారు చెప్పినట్టు ఈ చుండూరులో నరకబడినటువంటి జాలాది మత్తయ్య, జాలాది ఇమ్మానియలు, జాలాది ఇస్సాకు, మండు రమేష్, శంకుర్ సంసోను, అంగల్కుడు రాజమోహన్, దేవరపల్లి జయరాజు, మల్లెల సుబ్బారావుని తీసుకొచ్చి ఆ చుండూరు నడిబొడ్లో పాతాం. అయితే ఈ జర్నలిస్టులు ఎవరు పోరాటం చేశారో వాళ్ళ పేరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు లెఫ్టిస్టులకు అనుకూలంగా ఉంటారు. ఆ కీర్తి వాళ్ళకి వెళ్ళాలనే భావాలు కూడా వాళ్ళకు ఉంటాయి. కానీ న్యాయంగా ఆ రోజున నాయకత్వం వహించింది వీళ్ళకి తెలుసు. మేమే ఆ పోరాటం చేసి అక్కడికి తీసుకెళ్లి అక్కడ నడిబొట్లో ఎందుకు పాతామంటే ఎన్నో శవాలని శవాలేమని కేసులకు వచ్చేసాయి. కాబట్టి నడిబొట్లో ఇదిగో వీళ్ళు నరికారు, పరిశ్రమతో, గండగొడ్డలతో, బాక్సులతో, సోలాలతో నరికారు అని పెద్ద క్షేత్రాన్ని అక్కడ నిర్మించాం. అదే ఊర్లో కేసు పెట్టడం కోసం, కోర్టు పెట్టడం కోసం చెలవటిల్లి ఇక్కడ జనార్దన్ రెడ్డి పాలిస్తున్నాడు, రెడ్లు నరికారని చెలవటిల్లి తీసుకెళ్లి రాములాస్ పాస్టర్, మరి విపి సింగ్, శరత్ యాదవ్ మొత్తాన్ని ఏకం చేసి 107 ఎంపీలను ఏకం చేసి ఊర్లోనే కోర్టు పెట్టించాం. ఊర్లోనే కోర్టు పెట్టించి ఆ ఊర్లోనే 2007 నుంచి 2007కి ప్రత్యేక కోర్టు మనకి వాదనకు వచ్చింది. 2004 నుంచి 2007 వరకు 3 సంవత్సరాలు ఈ కోర్టు నడిపించాం, ఈ కేసులు నడిపించాం. అయితే ఈ కేసులో ప్రత్యేక ముద్దాలు 219 మంది, 134 మంది, 134 మంది చెప్పిన సాక్ష్యాలు భారతదేశం అంతా హోరెత్తిని జర్నలిస్టులు అంతా రోజు వేశారు. ఆ నడికి తప్పినటువంటి ఆయుధాలని ఆ ముందు జడ్జి ముందు తీసుకొచ్చాం. అంటే ఒక పక్క సాక్షులు ఆ ఊర్లోనే ఉన్నారు, నిందితులు ఆ ఊర్లోనే ఉన్నారు. ఆ ఊర్లోనే చంపబడిన కోతవేట్ల శవాల యొక్క రక్తక్షేత్రం ఉంది. అందుకనే ఈ కేసులో 2007 3/31 ఈ కేసుకి 5 జడ్జీలు విచారించి 21 మందికి జీవిత ఖైదు చేశాడు. 35 మందికి మరి ఆ రోజున తీర్పు చెప్పడం జరిగింది. మందికి 1 సంవత్సరం చేసి తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంత చెప్పిన హైకోర్టులో కొట్టేశారు. ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ శాసన సభ బాధితుల కమిటీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసింది. కలెక్టర్ ద్వారా, ఎస్పీ ద్వారా, ఐజీ
బీజేపీ దళితుడు 6 రెట్లకి ఎంత చెప్తుందో మాకు వస్తుంది. ఇప్పుడు మా సతీష్ చంద్ర ఇక్కడ మాట్లాడుతున్నాడు, జర్నలిస్టు, ఆయన పేరు చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్తాం, వాళ్ళు కళ్ళతో చూసిన నాయకత్వాన్ని కూడా ఏ రోజు వీళ్ళు చెప్పరు. ఎందుకు లెఫ్టిస్ట్ నుంచి వచ్చారు. ఈ లెఫ్టిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటారంటే ఇది లెఫ్టిస్ట్ అనుకుంటున్నారు. పద్మారావు గారు ఇది ఎవరి విజయం అని అనేది ఇక్కడ చర్చ కాదు. ఈరోజు చుండూరు ఘటనకి ఎంతవరకు న్యాయం జరిగింది, అక్కడ నిందితులకి ఒక శిక్ష పడడం ద్వారా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరిగింది, ఫ్యూచర్లో మనం అందరం ఏం చేయాలి అనే దాని మీదే డిస్కషన్. పద్మారావు గారు ఖచ్చితంగా దీని మీద క్రెడిట్ మీకే దక్కుతుంది. ఎందుకంటే దేశం అంతా కూడా చుండూరు ఘటనను కానీ అదేవిధంగా అంతకుముందు కారంచేడు ఘటనను కానీ అన్నిటిని కూడా దేశం అంతా చూసింది, దేశవ్యాప్తంగా చర్చ అయింది. అదేవిధంగా పద్మారావు గారు కూడా దేశానికి అందరికి కూడా తెలిసారు ఈ పోరాటాన్ని అంత దూరం తీసుకెళ్లడం ద్వారా. ఖచ్చితంగా క్రెడిట్ మీకే దక్కుతుంది, ఎవరు దాని మీద రెండో వాదన లేదు. సతీష్ చంద్ర గారు మాట్లాడతారు. పద్మారావు గారు లైన్ లో ఉండండి, చెప్పండి. చుండూరులో కానీ, నీరుకొండలో కానీ, దొంతలలో కానీ, శివలూరులో కానీ ఇవి నిలిపి పోరాటం చేస్తున్నటువంటి దళిత ఉద్యమానికి ఎందుకుంది అంటే ఈ దళిత ఉద్యమం కేవలం వేరే పార్టీల మీద ఆధారపడకూడదు, వేరే నాయకత్వం మీద ఆధారపడకూడదు, స్వతంత్రంగా నడపాలి. అప్పుడు అందరూ సహకరిస్తారు. స్వతంత్రంగా నడిపినప్పుడు అందరూ సహకరిస్తారు. ఆ చరిత్రనే ఈ రోజున సుప్రీంకోర్టులో ఈ రోజున స్టే వచ్చినటువంటి దాన్ని ఇంతటితో మనం ఆపకూడదు. ఈ స్టే నుంచి తీర్పు దాకా మళ్ళీ విచారణ జరిగి వీళ్ళందరికీ కూడా తీర్పు దాకా మనం తీసుకెళ్ళాలి. అయితే సహకరిస్తున్నటువంటి సంఘాలకి, సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మన ఉత్తేజకరమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం. నేను క్వశ్చన్ చేసేది ఒకటే, నేను చెప్పేది ఏంటంటే ఒక చరిత్ర చెప్పేటప్పుడు ఆ చరిత్రలో ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ పేరు కానీ ఉద్యమ నాయకత్వం కానీ విస్మరించకూడదు. అది హిస్టరీలో తప్పవుతుంది. ఇందులో మీరు చేసినవి మీరు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, అవి హిస్టరీలో రికార్డ్స్. కానీ చుండూరు కారంచేడు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళినటువంటి ఆ మహోద్యమ ఉద్యమ పోరాట చరిత్ర కథలు అవి దళిత ఉద్యమం స్వతంత్రంగా తీసుకెళ్తుందనేటటువంటి చారిత్రక సత్యాన్ని కూడా సాగితే ఇంకా బలం వస్తుందని చెప్పి చెప్తున్నాం. అలాగే మా దయాకరు, మా శంకరు చెప్పారు, ఇది రెడ్లు జడ్జి అవడం, రెడ్లే పరిపాలన చేయడం, రెడ్లే ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. అది నిజం. ఎవరైతే కమ్మవాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమ్మవాళ్ళు నరికారు, రెడ్ల ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెడ్లు నరికారు. ఇంకా సతీష్ చంద్ర గారు ఇంకొక ముక్క చెప్పారు, కాన్షియస్నెస్, చైతన్యం, ఆత్మగౌరవం, పోరాట పట్టిన ఎక్కడుంటుందో అక్కడ గొడ్డల పడుతుంది. దాన్ని తిప్పికొట్టి మళ్ళీ మనకు మనం నిలబడగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలకి, చైతన్యానికి దళిత ప్రజలు వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ హైకోర్టులో కొట్టేసిన కేసులంటూనే అన్ని పార్టీలు, లెఫ్టిస్ట్ పార్టీలు, ఎంఎల్ పార్టీలు అందరూ న్యాయ పోరాటంలో భాగస్వాములయ్యారు. అదే దళిత ఉద్యమం ఎప్పుడైతే తమ నిజాయితీతో నిలబడుతుందో, బాధితులు నిజాయితీతో నిలబడతారు, అప్పుడు అందరూ వాళ్ళ వెనక్కి వస్తారు. ఆ నిజాయితీ అనేది పోకుండా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తూ మిగిలిన ఫోర్సెస్ అన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఫోర్సెస్ అన్నింటినీ కాచుకొని ముందుకెళ్తున్నాం. నేను క్వశ్చన్ చేసింది వేరే ఉద్దేశం కాదు. తెలిసినప్పుడు కూడా ఒక జర్నలిస్ట్ గా ఆయన బాధ్యత అని చెప్పా అంతే. ఆయన వచ్చి చూశాడు, కవితలు కూడా రాసినప్పుడు ఇది పరాగా ఉద్యమం నచ్చింది. పద్మారావు గారు చుండూరు ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారనేది అందరికీ కూడా తెలిసిన విషయమే, తెలిసిన చరిత్ర. చెప్పండి సతీష్. మీరు అన్నది కరెక్టే. యాక్చువల్గా పద్మారావు గారు కారంచేడు ఉద్యమానికి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో చాలా దళిత ఉద్యమాలు రావడానికి స్ఫూర్తిదాత. సో కాబట్టి నిజానికి చర్చ ఎవరు కర్తలు అనేది వస్తే ఆయన్ని ఉటంకించిన తర్వాతనే మిగిలిన వాళ్ళ పేర్లను చెప్పాలి. అంతేకాకుండా నాకు ఈ 30 ఏళ్ల కెరీర్లో ఎక్కడ దళిత్స్ మీద అట్రాసిటీస్ జరిగినా ఆయన మొదటి ఫోన్ నాకు చేస్తుండేవారు. చేసిన తర్వాత నేను అది ఏ పత్రికలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆయన ముందో నేను ముందో వెళ్ళడం కూడా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర ఒక చోట ఇలాంటి దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయకపోతే ఊరు మీద మొత్తం దాడి చేశారు. అప్పుడు నేను ఆంధ్రభూమి చీఫ్ రిపోర్టర్గా ఉన్నాం. అట్లాగే అక్కడ అర్లప్ప అనేటువంటి కేసు, అంటే కంచికచర్ల కోటేసుకున్న తర్వాత అక్కడ ఎవ్రీ ఇన్సిడెంట్
సో కాబట్టి ఆయన హీఈస్ ది లివింగ్ లెజెండ్. కాబట్టి ఆయన సందర్భం మనకి చర్చ సాగుతున్నప్పుడు ఆయన్ని నేను విస్మరించడం అనేది బహుశా ఈ చర్చలో ఈ కొద్దిసేపట్లో విస్మరించడం జరుగుతుంటుందేమో, కానీ ఎప్పుడు రాసినా కూడా అది ఆయన ప్రస్తావన లేకుండా, ఆయన బొజ్జా తారకం గారి యొక్క ప్రస్తావన ఇద్దరిది లేకుండా మనం ముందుకు సాగదు. డెఫినెట్గా వాళ్ళు ఆయన రక్తక్షేత్రం అనేటువంటి పేరు పెట్టింది ఆయనే, రక్తక్షేత్రం పేరుతో ఆయన కవిత్వ సంకలనం కూడా వెలువరించారు. సో అందులో సందేహం ఏం లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఆయనతో పాటుగా మిగిలిన చాలామంది అనేక మంది దాంతోపాటు కృషి చేశారు. సో ఆ భాగం ఆ పక్కన పెట్టినట్టయితే వీళ్ళందరూ చేయకపోయినట్లయితే, పైపచ్చు ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషన్ చిన్నది కాదు. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమానికి అంకితమైనటువంటి వ్యక్తి. ఆయనకు ఆవేదన ఉండడం, నా మీద ఆయనకు హక్కు కూడా ఉంది. కాబట్టి నా పేరు చరిత్రని చెప్పేటప్పుడు కర్తలను చెప్పాలి. చుండూరు లేదా కారంచేడు ఘటన గురించి మనం ఎప్పుడు డెఫినెట్గా మాట్లాడితే పద్మారావు ఆయనకు సంబంధించిన ఛాంపియన్స్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఆయన తర్వాత ఉన్నటువంటి కొరివి వినయ్ కుమార్ గారు దళిత్ బహుజన్ ఫ్రంట్ తరఫున ఆ రోజున అక్కడ వారి నాయకులు, నేను వెళ్ళేటప్పటికి ఆ శిబిరాన్ని కంట్రోల్ చేస్తున్నది కూడా వారే అక్కడక్కడ. సో ఆ సమయంలో ఆయన కత్తి పద్మారావు గారు అజ్ఞాతంలో కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ అనమాట. కాబట్టి దిస్ ఇస్ నాట్ ది టైమ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇక్కడ ఈ న్యాయ పోరాటం అనేది ఒక్కొక్క 8 మందిని ఇంతమందిని చంపితే 25 ఏళ్ళు పడుతుందా ఒక్కొక్క దానికి తీర్పు ఇవ్వడానికి, ఒక్కొక్క న్యాయం జరగడానికి? తర్వాత కూడా కేవలం జరగని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? పైపెచ్చురు అక్కడ 200 ఏళ్ల పాటు బ్రిటిష్ విద్య తర్వాత వైద్యం అందుకున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో, అక్కడ చదువుల్లో దాదాపు ఉన్నత శ్రేణి చదువులు చదివినటువంటి దళితులు ఉన్నటువంటి ప్రాంతం అక్కడ. సో అలాంటి చోట ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ప్రశ్న అనమాట యాక్చువల్గా. అక్కడ నేను ఒక చిన్న బిఫోర్ ఐ కంక్లూడ్ అక్కడ ఉండే పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆ రోజు జరిగింది చెప్తాను. మొట్టమొదటి నేను ఇక్కడ ఇదే గ్రామంలో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు భూస్వామి వర్గానికి సంబంధించిన వాళ్ళనే ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళా. అక్కడ ఓల్డ్ మ్యాన్ ఒక ఆయన ఉన్నారు. సో ఆ వృద్ధులు, మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా పారిపోయారు. ఒక వృద్ధుడిని అడిగా నేను, ఎందుకు జరుగుతుంది అంటే ఆయన ఒక చిత్రమైన ఇన్సిడెంట్ చెప్పాడు. ఏం లేదండి, అంతకుముందు వరకు తల్లి బిడ్డ న్యాయంగా ఉండేవాళ్ళం మేమును దళితులను. ఆ రైల్వే స్టేషన్ వచ్చిందండి, దాని తర్వాత ఇదేమిటి కొత్త అంశం చెప్తున్నాడు రైల్వే స్టేషన్ అంటే, రైల్వే స్టేషన్ రావడం వల్ల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాడు. ఏం ఉద్యోగాలు వచ్చాడు? గ్యాంగ్ కూలీ ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగాలు రావడం వల్ల వాళ్ళు తమ విర్రవీగిపోతున్నారని మా మాట వినడం లేదు అన్నాడు. సో ఇంకొక కిందకు వచ్చినప్పుడు విచిత్రంగా అదే గ్యాంగ్ కూలీకి సంబంధించినటువంటి ఒక బిడ్డ నా కొడుకు ఫోటో ఇదని చూపించాడు. మీ అబ్బాయిని ఎందుకు చంపారంటే, మా అబ్బాయి వాళ్ళలాగే తెల్ల చొక్కా తెల్ల డ్రెస్ చేసుకుని ఇన్షర్ట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొద్దున్నే ఆ హోటల్లో ఇడ్లీ తింటాడండి, మా అబ్బాయి మామూలు అది వాళ్ళకి నచ్చట్లేదని అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏంటనమాట, ఒక రకమైనటువంటి ఎవరైతే ఎదిగిన తనాన్ని వారవలేని తనం అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే అందరూ అదే ప్రభావంతో ఉండరు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ చదువుకున్న వాళ్ళేమో వేరు దేశాలకు వచ్చేసి అప్పర్ క్యాస్ట్లో వేరు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అట్లాగే అక్కడ భూస్వాములేమో వాళ్ళు సంపాదించుకుని పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ ఇలాంటి చోటుకు వచ్చారు. అక్కడ ఉన్నది డ్రాప్అవుట్కు ఉండే సైకాలజీ ఏమిటంటే ఫ్యూడల్ అహంకారం ఉంటుంది. కానీ అక్కడేమో చదువుకున్నటువంటి బిఏలు ఎంఏలు చదువుకున్నటువంటి ఎస్సీ పిల్లలు ఏమున్నారంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు. ఇక్కడేమో డ్రాప్అవుట్ అయినటువంటి ఫ్యూడల్ అహంకారము, ఇక్కడేమో ఎదిగినటువంటి వ్యక్తి వాళ్ళ మధ్య వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్లోంచే ఈ దాడులు జరిగాయి. చెప్పండి దయాకర్ గారు, మీరు కూడా ఒప్పుకుంటారా ఈరోజు 24 ఏళ్ల తర్వాత కూడా మనం ఇలాంటి చర్చ ఇక్కడ చేస్తున్నామంటే, స్వాతంత్రం వచ్చిన అన్ని సంవత్సరాల తర్వాత చుండూరు ఘటనకు జరిగి 24 ఏళ్ల తర్వాత అదే అంశం మీద మనం ఈరోజు ఇక్కడ చర్చ చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? డిలేడ్ జస్టిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ అన్జస్టిస్. డినైడ్ జస్టిస్. ఈరోజు చుండూరు మీద జడ్జిమెంట్ రాకపోవడం వల్లనే లక్ష్మీపేట వచ్చింది. అక్కడ కూడా ఈ 2-3 ఇయర్స్ బ్యాకే అక్కడ కూడా దళితుల ఊచకోత జరిగింది. నేనేమంటున్నంటే ఈరోజు దళిత వర్గాల మీదనే దాడి పదే వేంపెంట కావచ్చు, అది కోటేష్ కాంచి మొదలైన ఈ పరంపర కొనసాగడం వెనుక సామాజిక వర్గాల మధ్యన అంతరాల కంటే సామాజిక వర్గాల మధ్యన వైషమ్యాలను మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక అణచివేయబడ్డ కులం వాడు పైకి రావడం, ఇప్పుడు అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు కనుక లేకపోతే ఈ చర్చ ఇంకా ఉండేదే కాదు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళతో సమానంగా ఉండడాన్ని ఓర్వలేని శక్తులు చేసిన దీన్ని మీరు చూడండి. ఇప్పుడు జస్టిస్ రాకముందే ఆ ఎవరు ఆయన మల్లికార్జున్ రెడ్డి యాక్సిడెంట్లు చనిపోయింది. శిక్ష
ప్రకృతి వేసినట్టుగా ఉన్నది. ఎవరైతే ఆ నరసింహారెడ్డి ఉన్నాడో ఆయన ఆర్ఎస్ఎస్ ఎలిమెంట్. ఈరోజు ఎందుకు ఈ జస్టిస్ ఇట్లా హైకోర్టులో కొట్టివేయబడ్డది? ఈరోజు దళిత సంఘాలు కనుక పోరాడకపోతే సుప్రీంకోర్టు దీని మీద ఇనిషియేషన్ తీసుకునే అవకాశం లేకుండే. అంటే న్యాయం కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఉండే. ఈరోజు అదే ఏ అంబేద్కర్ ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుంది అని ఆయన ఆశించి ఈ రకమైన ఆర్టికల్స్ పొందుపరిచినప్పటికి కూడా దాన్ని వీళ్ళు తుంగలో తొక్కి, అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటే న్యాయ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించవచ్చో ఈ సంఘటనలు మనకు చరిత్రలో మిగిలిపోతున్న సంఘటనలుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. నేనేమంటున్నా, న్యాయం రేపు జరగొచ్చుగాక, జరగకముందే 33 మంది చనిపోయిండ్రు, 8 మంది అబ్స్కాండ్లో ఉన్నారు. ఇంకా రేపు ఈ సుప్రీంకోర్టు ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా తెలియదు. అప్పటి వరకు ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా శ్రద్ధగా ఉండి స్పందించే దళిత సమాజం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ సంఘటనను మతిలో పెట్టుకున్న శక్తులు ఈరోజు కత్తి పద్మారావు గారు కావచ్చు, బొజ్జా తారకం గారు కావచ్చు, ఇంకొకటి కూడా అన్నారు, సమర్థవంతంగా తమ సమస్యల పట్ల లేదా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముందుకు తీసుకెళ్లి పోరాడగలిగిన దళిత నాయకత్వం ఉండాలి అని కూడా అన్నారు. అది రావట్లేదు అని కూడా. ఇప్పుడు వాళ్ళు ఉండడం వల్ల, వాళ్ళ ఆ తీవ్రత తెలవడం వల్ల, పెద్దలు ఉండడం వల్ల, ఇప్పుడు సతీష్ చంద్ర గారు చెప్పిన ప్రాక్టికాలిటీ అక్కడ ఉండిపోయి రిపోర్టింగ్ చేస్తున్న క్రమంలో వస్తున్న ఎక్స్పీరియన్సెస్ని ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఈరోజు మాలాంటి యువకులు కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. అయితే అన్నిటికంటే మిక్కిలి ఎవరైతే ఎడ్యుకేట్ కావాలనో, ఎవరైతే ఇప్పుడు దళిత చైతన్యం అనేది సమానత్వం కోసం వస్తుంది. ఈరోజు అగ్రవర్ణాల చైతన్యం ఎటువైపు పోతుంది? ఇంకా లక్ష్మీపేట సంఘటన జరగడం వెనుక అసలు కారణం ఏంటి? ఇప్పటికి కూడా సోషల్ జస్టిస్ మీద అది థియరిటికల్ ఇష్యూస్గానే మిగిలిపోయినాయి, కానీ ప్రాక్టికాలిటీ ఇంకా వచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు తెల్ల బట్టలు వేసుకున్న ఆ వ్యక్తిని చంపిన వ్యక్తే ఈరోజు తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తిని రాజకీయంగా చంపుతాడు, ఆర్థికంగా చంపుతాడు, సామాజికంగా వెనుకబాటు చేసే పరిస్థితి ఉంది. అంటే లిటరల్గా మనం చెప్పుకోవాలంటే డెమోక్రటిక్ కంట్రీలో సోషల్ క్లాసెస్కు జరుగుతున్న అవమానాల్ని తీసుకొచ్చే రాజకీయ ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు కమ్యూనిజంని మనం ఎన్నో రోజులు వర్గ పోరాటాలుగా చూస్తాం, కానీ కమ్యూనిజంలో ఉండే కనీస సమానత్వ సూత్రాలు కూడా ఈ సోకాల్డ్ పెట్టుబడిదారీ పార్టీలలో లేకపోతే ఈ బూర్జువా పార్టీలలో లేకపోవడం అనేది ఇంకా చింతించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సోషల్ జస్టిస్ మీద క్లారిటీ లేని రాజకీయ పార్టీలు పాలిస్తున్న ఈ ప్రాంతాన్ని అంటే భారతదేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానికి దళిత సమాజ ఉద్యమాలు చాలా ఇంపార్టెంట్ అయింది. అయితే ఈరోజు దళిత సంఘాలు ఆయా పార్టీలకు తొత్తులుగా మారి పాయలుగా విడిపోయి ఈరోజు చేస్తున్న ఈ ఉద్యమాల వల్ల కొంత ఐడియాలజికల్గా అంబేద్కర్ ఐడియాలజీ కావచ్చు, పూలే ఐడియాలజీ కావచ్చు, వాటిని సిద్ధాంతరీత్యా నిర్మాణాత్మకంగా పోరాడుతున్న శక్తులే ఈ దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్లకు సంబంధించిన ఏదైతే పోరాట రూపాలు ఉంటాయో దళితులు కానీ ఆయా పార్టీలో ఉన్న దళిత సంఘాల నాయకులు కానీ అందరూ కూడా వాళ్లకు ఒక మద్దతు చెప్పాల్సిన ఒక సామాజిక బాధ్యత ఉందని గుర్తుంచుకుంటే మంచిదని. దయాకర్ గారు మళ్ళీ పద్మారావు గారు ఫోన్ లైన్లో వచ్చారు మన చర్చలో పాల్గొనడానికి. పద్మారావు గారు చెప్పండి, దయాకర్ గారు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు. దళిత సంఘాల్లో వచ్చిన చీలికలు, అదేవిధంగా చాలా చీలికలు పేలికలుగా దళిత సంఘాలు అనేకం రావటం, గతంలో ఏదైనా దళితులకి సంబంధించి ఒక దాడి కానీ ఏదైనా జరిగిందంటే దళితులంతా కూడా ఏకమై పద్మారావు గారి నాయకత్వానో లేదా తారకం గారి నాయకత్వానో కలిసి ఒకే వాయిస్ వినిపించేవాళ్ళు. అందుకే వాళ్ళు వినిపించిన వాయిస్కి కూడా అంత పవర్ ఉండింది. కానీ ఈరోజు చూస్తే అన్నీ కూడా దళిత సంఘాలన్నీ కూడా ముక్కలుగా ఉన్నాయి. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అఫిలియేషన్స్ లేదా వాళ్లతో ఉన్నాయి అని చెప్పేది దయాకర్ గారు అంటున్నారు. మీరేమంటారు? దీనికి పరిష్కారం ఏంది? ఎందుకు ఇలా అయినాయి అంటారు? ఆ రోజున 25 ఏళ్ళ నాడు దళిత ఉద్యమాలు ప్రారంభించినప్పుడు ఒక సామాజిక సాంస్కృతిక శక్తిగా మనం ముందుకెళ్లేటప్పుడు ఐడెంటిటీ రూపం తక్కువ ఉంది. అంటే వ్యక్తులు ఫోకస్ కావాలి, మేము చేసేది మా పేరు మీద రావాలి అనేటటువంటి రూపం అప్పుడు తక్కువగా ఉంది. అది మొత్తంగా దళిత మూమెంట్ గా అది వచ్చింది. ఆ తర్వాత ఉద్యమం యొక్క స్పిరిట్ పొందిన తర్వాత నాయకత్వం చేయగలిగిన వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత ఎజెండాస్ మారుతాయి. అంటే వాళ్ళకు ఒక మేనిఫెస్టో మారిపోద్ది. ఉమ్మడి ప్రత్యేకమైన దళిత ఉద్యమం ఇచ్చిన మేనిఫెస్టో కంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అంశాలు కొన్ని సంఘాలు వస్తాయి. ఆ సంఘాలు రావడం అనైక్యతం కాదు. అలా సంఘాలు రావడం వల్ల వాళ్ళు ఉద్యమాన్ని వాళ్ళు న్యాయంగా దళిత ఉద్యమం విస్తృతయింది. ఈ విస్తృతి అయినటువంటి అనేక సందర్భాల్లో మళ్ళీ ఐక్యం అవుతూ ఉంటాయి. కమ్మవారికి కూడా చాలా సంఘాలు ఉంటాయి, రెడ్లకి చాలా సంఘాలు ఉంటాయి, మనకి చాలా సంఘాలు ఉంటాయి. మళ్ళీ అన్ని పార్టీలు దళిత ఉద్యమం వచ్చిన తర్వాత ఒక దళిత శాఖను పెడుతూ వచ్చినాయి.
అంటే కుల నిర్మూలన ఫ్యాకల్టీ పీపుల్స్ వారు, తర్వాత కుల వివక్ష పోరాటం అని సిపిఎం అట్లా దళిత ఎజెండాను తీసుకుంటాయి. దళిత ఎజెండాను తీసుకున్నప్పుడు మా దళిత ఉద్యమం కంటే కూడా ముందు మన పార్టీలు బలమైనవి కాబట్టి మనం ఎజెండాలో ముందుకెళ్లాలని పోటీ పడాలి. ఇవాళ చుండూరు ఉందనుకోండి, దళిత ఉద్యమం కంటే కూడా బలంగా పార్టీలను ముందుకొచ్చి ఇవన్నీ చేసినాయి. అంటే ఈ ఎజెండాలో మేము ఉన్నాం, దళితుల ద్వారా మేము ఉన్నాం అంటాం. అది దళిత ఉద్యమం యొక్క ప్రభావం. ఒక తల్లి పిల్లల్ని కంటది, వాడు ఎంఏ పిహెచ్డీ చదివిన అమ్మ మీల్స్ పెట్టింటాడు. ఈ అమ్మ ఇంక అర్థం కాదు, మీల్స్ పెట్టింది అర్థం కాదు. అయినప్పటికి కూడా అంటే ఆ దశకి ఎదిగాడు. అలా దళిత ఉద్యమం అనైక్యతం కాదు, ఇదంతా దళిత ఉద్యమం యొక్క విస్తృతే. ఇవాళ దయాకర్ ఉన్నాడు, ఆయన ఏదో పార్టీలో ఉండి దళిత వాయిస్ ఇస్తున్నాడు. అక్కడ దళిత ముఖ్యమంత్రిని కోరాం. ఇవాళ రాకపోవచ్చు, రేపు రావచ్చు. ఇవన్నీ కూడా డైలెక్టికల్ గా చూడాలి మనం. సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ విడిపోయిన తర్వాత లెఫ్ట్ బలహీన పడలేదు. ఎంఎల్ పార్టీ లేకుండా ఎంఎల్ పార్టీకి ఉంది. సిపిఐ పార్టీ విశాలాంధ్ర ద్వారా చాలా విస్తృతమైన సాహిత్యం తీసుకొస్తుంది. సిపిఎం ట్రేడ్ యూనియన్స్ ద్వారా తీసుకొస్తుంది. అది లెఫ్ట్ బలంగా ఉంది. అలాగే దళిత మూవ్మెంట్ కూడా బలంగా ఉంది. కాళింగ గారు నిజానికి చుండూరులో పోరాటంలో పాల్గొనలేదు ఆయన. అయినప్పుడు కూడా కేసప్పుడు వచ్చాడు ఆయన. కారంచేడు తర్వాత దళిత మహాసభ నుంచి ఆయన అప్పుడు బయటకు వెళ్ళిపోయి బిఎస్పీలో ఉన్నాడు. అయితే చుండూరు పోరాటం బలంగా నడిచేటప్పుడు సత్యమూర్తి గారు, తారకం గారు, తర్వాత అన్ని దళిత ఫిగర్స్ అన్ని బయట ఉండి మాట్లాడినాయి. హెచ్ పద్మారావు అరెస్ట్ చేస్తే మేము ఊరుకోము, ఇంత బయట ఒక్కోసారి ఉద్యమం లోపల నుండి మాట్లాడతారు, బయట నుండి మాట్లాడతారు. అయితే ఇవాళ మనం దాన్ని అనైక్యత అనుకోకూడదు. దయాసాగర్ ఇవాళ వెళ్ళి ఏదో పార్టీలో చేరాడని మేము ఆయన తోసివేయాం. ఎందుకంటే లక్ష్మీపేటప్పుడు ఆయన పిలిచి మాట్లాడించాం. అలాగే గద్దరన్న అక్కడ వచ్చి స్టేజ్ మీద పాట పాడాడు. ఈ దళిత ఐడెంటిటీస్ అని కొన్నిసార్లు కూడా జర్నలిస్ట్ గా హైయెస్ట్ స్థాయిలోకి వెళ్ళాడు. సతీష్ చంద్ర గారు పొయిట్ లో టాప్ పొయిట్లు, దళిత పొయిట్రీలో మహాకవిగా ఉన్నాడు. ఇవన్నిటినీ సమైక్యం చేసుకునేటటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ అప్పుడప్పుడు నడుస్తున్నారు. అంతేగాని ఈ చీలికలు కాదు. వాళ్ళకైతే 100 ఉండొచ్చు, మనకు ఒకటే ఉండాలంటే అట్లా కత్తి పద్మారావు నాయకత్వంలోనే అందరు నడవాలనేది కరెక్ట్ కాదు. కత్తి పద్మారావు తల్లి సంఘంగా ఒక ఎజెండా పెట్టారు, దానికంటే విస్తృతమైనటువంటి ఎజెండా రావచ్చు. ఇవాళ మనం ఈ కేసు విషయంలో, న్యాయ పోరాట విషయంలో మరి దళితేతరమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కులవాదులు కూడా ప్రపంచం మొత్తంగా ఇవాళ మాట్లాడుతున్నారు. ఎజెండాని దళిత మహాసభ చేసిన గొప్ప విషయం ఏంటంటే దళిత అనే ఎజెండాని అన్ని పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఇవాళ సిపిఎం రెస్లింగ్ పెట్టి పోరాడుతుంది, ఇంకొకళ్ళు పెట్టి పోరాడుతున్నారు. ఆ నాయకత్వాలనే అవసరమే. అయితే ఒక ఉమ్మడి కార్యక్రమం తీసుకున్నప్పుడు 150 అడుగులు అంబేద్కర్ విగ్రహం వేయాలని మనం ప్రపోజ్ చేసాం. అలాగే ఒక కల్చరల్ ఐడెంటిటీ, ఒక సోషల్ ఐడెంటిటీ, ఒక పొలిటికల్ ఐడెంటిటీ కూడా రావాలి. ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలందరూ కలిసి ఒక పార్టీ రూపకల్పన తీసుకొచ్చి రాజ్యాధికారమే పొందాలి. అప్పుడు మళ్ళీ ఈ పార్టీలన్నీ అయినప్పటికి కూడా అంతిమంగా దళిత్, బహుజన్స్, మైనార్టీస్ నుంచి ఒక పార్టీలు రూపొందించాలంటే లీడింగ్ కెపాసిటీ దళితులకే ఉంటుంది. ఇందుకు వాళ్ళు ఎక్కువ పోరాడుతున్నారు. విజయవాడలో స్టాటిస్టిక్స్ గా సమాజంలో భాగంగా ఉన్నారు. ఇప్పుడు దయాకర్ ఉన్నాడు, తప్పకుండా ఆయన కేసీఆర్ మీద పోరాడే రోజు ఒక రోజు. ఎందుకు వస్తుంది? అక్కడ దళితులకు ప్రామినెన్స్ ఉండదు, ఆటోమేటిక్ అది వెలమల పార్టీ, అందులో ఉండదు. అక్కడ దళితులు ఎవరన్నా అణిచివేస్తే ఈయన వెళ్తే ఎలా అంత స్పీడ్ గా వెళ్ళబాకంటారు. ఇవన్నీ ఉంటాయి. అలాగే సిపిఐ, సిపిఎం వీటిలో ఇంతవరకు అంబేద్కర్ ఫోటో కార్యాలయంలో పెట్టాను. మేము రాఘవ్ గారిని అడిగాం, అంబేద్కర్ ఫోటో కార్యాలయంలో పెట్టండి. నారాయణ గారిని అడిగాం, అంబేద్కర్ ఫోటో కార్యాలయంలో పెట్టండి. ఆయన 12 వాల్యూమ్స్ మీ కార్యాలయంలో పెట్టండి. ఇంతవరకు ఫోటోనే కట్టలేదు. ఎందుకు? కార్ల్ మార్క్స్, లెనిన్, మావో అవర్ మెయిన్ టార్గెట్. ఈ ప్రతి ఉద్యోగం ప్రచారం చేశారు. ఇప్పుడు దళిత ఉద్యమం పెరిగిన తర్వాత అంబేద్కర్ కూడా మనం తీసుకోవాలి, కులరక్షణ కూడా మనం తీసుకోవాలి, కుల నిర్మూలన కూడా మనం తీసుకోవాలి, దళితుల న్యాయ పోరాటంలో కూడా భాగస్వాములు కావాలి అని వాళ్ళ ఎజెండాలోకి వస్తారు. వాళ్ళు మనకంటే స్పీడ్ గా ఉండొచ్చు. ఇందుకు పార్టీ బలమైనవి కాబట్టి మనకి అంత కేడర్ కూడా ఒకసారి ఉండకపోవచ్చు. కానీ ఎజెండా పెట్టడంలో, ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్లడంలో, సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇవాళ చుండూరు మీద అద్భుతమైన పోయం రాసింది నేను కాదు, నేను రాశాను. కానీ సతీష్ చంద్ర గారి పోయం గొప్ప పోయం. కవిగా ఆయన బలంగా ఉన్నాడు. ఆ బలమైన కలిసి ప్లాట్ఫారం వస్తుంది. ఒక రక్త స్రవంతి కాళ్ళ రక్తాన్ని చూసి అక్షరాలు నిశ్చిత అక్షరాలు రాయించారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి. నేను అందిందే అదే, ఒక జర్నలిస్ట్ అయ్యండి ఆయన నన్ను తెలుసుకోలేదంటే బాధ కాదు. అది మనం ఒక బ్రాహ్మణుడు, ఒక కత్తి పద్మనాభం పేరు ఎత్తాడు, జర్నలిస్ట్ ఎత్తాడు. కానీ దళిత జర్నలిస్టులు
దళిత ఉద్యమకారులు ఒకరొకరు అభిమానించుకొని ప్రేమించుకొని ఐక్యంగా మానవత్వంతో ముందుకెళ్తే ఒక రాజకీయ ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఈ నెత్తికి స్రవంతుల్లో నుంచే ఉందని నా ఉద్దేశం. ఏమీ నిస్సారపడక్కర్లేదు. సతీష్ చంద్ర గారు చెప్పింది కీలకమైన పాయింట్. ఇవాళ జరుగుతున్న చదువు ఏంటంటే స్వాతంత్ర్య ఫలాలు దళితులు పొందినప్పుడు వాటిని చూసి సహించే శక్తి అగ్రకులాలు లేకుండా పోయింది. ఆ ఎడ్యుకేషన్ అగ్రకులాలు ఇచ్చుకోవాలి. నేను కమ్మ మేధావులకు చాలా మందికి చెప్పింది, రెడ్డి మేధావులకి ఏంటంటే వీళ్ళ మెచ్యూరిటీ తగ్గిపోయింది. ఎదుటి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒక సతీష్ చంద్ర గొప్ప జర్నలిస్ట్ అయినప్పుడు ఒక కమ్మ జర్నలిస్ట్ అలిగెళ్ళిపోతున్నాడు. ఆయన సీట్ చూసి అలిగెళ్ళిపోతున్నాడు. ఆ మెచ్యూరిటీ మీకు రావాలి. ఆ మెచ్యూరిటీ వచ్చేంత కాలం మీరు సుళ్ళుతో, ద్వేషంతో, ఆశ్చర్యంతో కుమిలిపోతారు. ఆ మెచ్యూరిటీని దళితం సాధించారు. మీకు అకామిడేషన్ ఇస్తున్నారు. ఒక సతీష్ చంద్ర జర్నలిస్ట్ గా, ఒక ఎడిటర్ గా ఉంటే ఒక కమ్మ బ్రాహ్మణికి అకామిడేషన్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ మెచ్యూరిటీ దశలో దళితులు చేరుతున్నారు. ఇమ్మెచ్యూర్ దశలో రెడ్డి కమ్మ ఉన్నారు. అది వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నారు. ఈ ఎదుగుదలని ఇప్పుడు ఒక దయాకరని కేసీఆర్ ఎదురించి మాట్లాడితే సహించే స్థితిలో ఆయన లేదు. కానీ సహించే స్థితికి ఆయన రావాలి. అలా ఒక డెమోక్రటిక్ స్టేచర్ కి అక్కడ కులాలు కూడా రావాలి. అక్కడ కులాలు దశలో ఉన్నాయి. వాళ్ళ అది తీర్పులో వచ్చింది. ఓకే పద్మారావు గారు మీరు అన్నట్టే ఖచ్చితంగా అందరి మనసుల్లో ఒక మానసికమైన విప్లవం రావాలి. ఎందుకంటే ఒక దళితులు పైకి వచ్చినప్పుడు దాన్ని స్వాగతించే ఒక డెమోక్రటిక్ వాతావరణం రావాలి అని ఆశిస్తున్నాం. మీరు ఓపెన్ టాక్లోకి వచ్చి ఈ ఘటన మీద మాతో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్పండి. శంకర్ గారు చెప్పారు, పద్మారావు గారు చెప్పారు, అనేక వ్యాలిడ్ పాయింట్స్ ఆయన రైజ్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడున్న భావజాలానికి సంబంధించి దళిత ఉద్యమాలు, దయాకర్ గారు అన్నారు చీలికలు వచ్చినాయి అని. కానీ ఆ చీలికలన్నీ కూడా అవి చీలికలు కాదు, దళిత ఉద్యమాల విస్తృతి అన్నారు. మీరు కూడా అంగీకరిస్తారా? పద్మారావు గారు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే ఇటీవల జరిగిన 2-3 ఘటనలు కనుక మనం చూస్తే చుండూరు తీర్పు కావచ్చు, హైకోర్టు తీర్పు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టం కావచ్చు, ఒక దళిత ఐపీఎస్ అధికారి పైన ఉమ్మడిగా మొత్తం తెలంగాణ జేఎస్ అంతా రెసిడెన్షియల్ స్కూళ్లను సంస్కరణ చేయడానికి ప్రయత్నం చేస్తే, దళిత విద్యార్థుల్లో ఒక చైతన్యం చేస్తే మొత్తం ఉద్యోగ సంఘాలు దాడి చేసి ఆయన మీద పెద్ద ఎత్తున ఆయన తుపాకీ పెట్టుకుని చదువు చెప్పిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని చాలా ఆరోపణలు. అటువంటి సంఘటనలకు మొత్తం దళిత సమాజం రోడ్డు మీకు వచ్చింది. ఒక దళిత అధికారి మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు తెల్లారే అదే రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మొత్తం దళిత సంఘాలు ఒక ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. అంటే ఒక సంఘటన జరిగితే అందరికంటే ముందు రాజకీయ పార్టీల కంటే ముందు ఇవాళ దళిత సంఘాలు స్పందిస్తున్నాయి, చర్చిస్తున్నాయి. అభిప్రాయ భేదాలు ఉంటాయి చాలా. రాజకీయ పార్టీలకు, విప్లవ పార్టీలకు, వామపక్ష పార్టీల మధ్యనే అనేక రాజకీయ భేదాలు ఉన్నాయి. కానీ దళితులు సమస్య వచ్చినప్పుడు, దళితుల మీద దాడి జరిగినప్పుడు, దళితులు ఆత్మగౌరవ ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు మొత్తం దళితులు ఐక్యంగా లేనప్పటికీ, ఏ సిద్ధాంత భేదాలు ఏమున్నప్పటికీ, చీలికలు పేలికలు ఉన్నప్పటికీ ఐక్యంగా రోడ్డు మీద కలిగి తమ హక్కుల్ని రక్షించుకోనికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నంలో భాగంగానే ఇవాళ దళిత ఉద్యమం విజయవంతం అవుతుంది. ఎస్సీ/ఎస్టీ ఇంత దళితులు చీలికలు ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సాధించుకోగలిగాం. ఒక దళితులు మాట్లాడిన మాటను, దళిత సంఘాలు మాట్లాడిన మాటను అన్ని రాజకీయ పార్టీలు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఒక ధర్నాను అడ్రస్ చేసిన పాపానికి పోవచ్చు. అధికార పీఠంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాడచ్చు. కానీ ఇందిరా పార్క్ చౌరస్తాకి వచ్చి నేను ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నానని చెప్పిండు. ఇది దళిత ఉద్యమం విజయం. ఇది వల్ల మొత్తం అంటే ఒక పత్రికలో ఒక బ్రాహ్మణ మేధావి వరుస కథనాలు రాస్తుంది వాళ్ళ కాలంలో. గురుకుల కలకలం అనే ఒక సంఘటన వచ్చిన తర్వాత ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక స్వేచ్ఛారావం వల్ల నేను దళితుల విద్యార్థులకు ఇల్లు చేసిన, నేను పిహెచ్డీకి ప్రోత్సహించిన మాట ఎట్లా అంటే వాళ్ళు డిఫైన్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుందంటే దళిత ఉద్యమం చేస్తున్న ప్రశ్నలకు వాళ్ళు తప్పనిసరి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితికి వాళ్ళ సమాజం కానీ, అగ్రకుల మేధావులు కానీ, పార్టీలుగా నెట్టబడి. కానీ దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళ స్వాతంత్ర దేశంలో, 60 ఏళ్ళు ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తున్న సమాజంలో ఇంకా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ దళితులు చదువుకున్నా, దళితులు ఉద్యోగం చేసినా, దళితులు రాజకీయాల్లో పోయి మాట్లాడినా ఎక్కడికక్కడ వాళ్ళను అణిచివేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇది మారాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ విఫలమైంది. శంకర్ గారు, ఈరోజు చూస్తే మనం ఇప్పటివరకు కూడా మన చర్చ ముఖ్యంగా సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చింది, అంతేగాని తీర్పు ఇవ్వలేదు. తీర్పు రావడానికి లేదా తీర్పు వచ్చే వరకు కూడా ఈ టెంపోని మెయింటైన్ చేయడానికి అంటే ఒక ఒత్తిడి
ఆల్రెడీ చుండూరు దళిత న్యాయపోరాట కమిటీ ఆగస్టు 6 రాబోతుంది. ఈ సంఘటన జరిగింది ఆగస్టు 6 నాడు. గుంటూరు నుంచి చుండూరు దాకా పాదయాత్ర చేస్తామని చెప్పి మొత్తం చుండూరు దళిత న్యాయపోరాట కమిటీ ఆల్రెడీ ప్రకటించి ఉంది. చుండూరు దళిత పోరాట కమిటీ కాదు, పద్మారావు గారి నాయకత్వంలో ఒక పోరాటం నడుస్తుంది, వైకే గారి నాయకత్వంలో పోరాటం నడుస్తుంది, చాలా రకాల శిబిరాలుగా పోరాటం నడుస్తుంది. కానీ ఈ తీర్పు అంటే మొత్తం దళితులకు న్యాయం జరిగే వరకు, ఇది కేవలం చుండూరు దళితులకి న్యాయం కాదు, మొత్తం సమాజంలో ప్రపంచంలో ఉన్న దళితులందరికీ న్యాయం జరిగినట్లు లెక్క. మొత్తం అణచివేయబడ్డ అన్యాయానికి గురవుతున్నందరికీ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తర్వాత తరాలకి తర్వాత జరిగే అనేక సంఘటనలకి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఎప్పుడైనా ఖచ్చితంగా మార్గదర్శకం నిలుస్తుంది. రెండోది మనం గమనించాల్సిందంటే కోర్టులు అంటే న్యాయ వ్యవస్థలను ప్రశ్నించద్దని ఇప్పటివరకు ఉన్నది. కానీ కోర్టులని మేము ముట్టడిస్తాము. కోర్టులు కూడా రాజ్యాంగానికి అతీతం కాదు. న్యాయ వ్యవస్థలు కూడా ఉద్యోగస్తులే. ఓ జడ్జి ఉద్యోగి కాబట్టి తెలివి ఉండొచ్చు, చట్టం చదువుకోవచ్చు. కానీ ఆ జడ్జి దేనికి లోబడి ఉండాలి? ఓ రాజ్యాంగానికి లోబడి ఉండాలి, ఓ ప్రజాస్వామ్య సూత్రాలకు, ఒక సామాజిక సూత్రాలకు లోబడి ఉండాలి అనే వాదన ఇవాళ బలంగా ముందుకు వస్తుంది. కోర్టులు కూడా కేసుకు సంబంధించి ఇలాంటి వాదన బయటకు వచ్చింది. తారకం గారు కానీ మీరందరూ కూడా మాట్లాడడం. ఇక చివరిగా మొత్తం మీద మళ్ళీ కూడా ఈ పోరాటం కొనసాగిస్తాము అని అంటారు. కొనసాగించాల్సిన అవసరం ఉంది. చుండూరు దళితులకు న్యాయం జరిగే వరకు ఎవరైతే నిర్దోషులయ్యారో ఆ నిర్దోషులు మళ్ళీ దోషిగా జైల్లో ఉన్నప్పుడే ఈ మొత్తం ఈ సంఘటనకు దళితులకు న్యాయం జరిగినట్టు అవుతుంది. ఈ పోరాటం మరింత ముందు దయాకర్ గారు చెప్పండి. దయాకర్ గారు చివరిగా చెప్పండి దీనికి సంబంధించి ఇప్పుడు ఇది ఎలా సుప్రీం కోర్టు స్టే అనేది అయితే ఇప్పుడు ఒక పాజిటివ్ అంశం మాత్రమే. ఇంతకుముందు పద్మారావు గారు చర్చించినట్టు దళిత సంఘాల మధ్యనే వైరుధ్యాలు, అది మాలమాదిగలుగా విడిపోయిన సంఘాలు ఇప్పుడు చుండూరును మాలలకు అప్లై చేయడం, కారంచేడును మాదిగలకు అప్లై చేయడం, అంటే మనం అది పరస్పరం మాట్లాడుకోకుండా ఈ స్పర్ధలు పోతాయని నేను అనుకోను. ఎందుకంటే ఏ కమ్మ సమాజం, రెడ్డి సమాజం దళితుల మీద దాడి చేసి ఆ రోజు ఊచకోత కోసిందో అదే ఊచకోత కులాల మధ్యన, వర్గాల మధ్యన వైషమ్యాలు పెంచడానికి, వర్గీకరణ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు సృష్టించిందనేది అది చరిత్ర చెప్పిన వాస్తవం. ఇప్పటికైనా కూడా దళిత సంఘాలతో పాటు ఈరోజు ఈ మాలమానాడు కావచ్చు, మాదిగ దండోర కావచ్చు, అన్ని కులాల పేరు మీద బుడగ జంగాలు కావచ్చు, ఇవన్నీ ఏకం కాకుండా 23 సంవత్సరాల తర్వాత కారంచేడు తీర్పు వచ్చింది, నిందితులకు శిక్ష పడింది. ఇంకో 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ నిందితులకు శిక్ష పడుతుంది. అపెక్స్ కోర్టు అనేది న్యాయం జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఇక్కడ ప్రభుత్వాల్లో మధ్యన కులం ఒక ప్రవేశించి దీన్ని జస్టిస్ను డిలే చేయొచ్చు, కానీ అక్కడ సుప్రీంకోర్టులో కొంత న్యాయం జరుగుతుందనే అవకాశం మనకు ఉన్నది. కాబట్టి దాని మీద అందరినీ కలుపుకపోవడానికి, అందరూ అయితే చుండూరుకు సంబంధించిన కార్యక్రమాలు చేయట్లేదు. దానికి సంబంధించి 2-3 మేజర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అన్ని రకాల సంఘాలకు ఆహ్వానాలు పంపించి వాళ్ళని క్రోడీకరించే ప్రయత్నం చేస్తే భవిష్యత్ దళిత ఉద్యమానికి కూడా ఒక బాట వేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నది ఎందుకంటే పాయలుగా విడిపోతున్నది విస్తృతికి ఒక కారణం కావచ్చు, కానీ మళ్ళీ ఈ విస్తృతి ఐక్యతకి ఏకం కాకపోతే మాత్రం ఆ విస్తృతి రాజకీయ పార్టీలకు పెట్టుబడిగా మారే అవకాశం ఉంటుందని నా యొక్క బాధ. చెప్పండి, చివరిగా చెప్పండి సతీష్ చంద్ర గారు. అంటే యాక్చువల్గా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలలో ఎప్పుడు కూడా అనైక్యత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎంచేతంటే పైన ఉండేటువంటి ఆధిపత్య వర్గాలు అనైక్యతని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తే అందులో వాళ్ళు ఆ ట్రాప్ అవుతుంటారు. మీరు ఏ వర్గం తీసుకున్నా కూడా అది అనైక్యంగానే ఉంటుంది. సో కాబట్టి ఈ అనైక్యతలోంచి లీడర్షిప్ తీసుకురావడమే పెద్ద సవాలు. సో యాక్చువల్గా కూడా ఆఫ్రికన్ బ్లాక్స్లో కూడా విపరీతమైన అనైక్యత ఉండేది, కానీ దాన్ని నెల్సన్ మండేలా నేతృత్వంలో ఏకం కాగలిగారు. ఇక్కడ ప్రధానమైన ఒక అంశం ఏంటంటే మనం కొంచెం ఎక్కువ ఆశపడుతున్నామో అని అనుమానంగా ఉంది. ఏం చేద్దంటే ఈవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే నేను రికమెండ్ చేసినటువంటి పేరు మీరు ఆయన పేరును ఎందుకు పక్కన పెట్టి రాష్ట్రపతికి పంపించారు అనేటువంటి దానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే నాకు న్యాయం జరగలేదు అనేటువంటి బాధలు ఉన్నాయి. సో కాబట్టి కొలేజియం ఎంపిక చేసే ఎంపిక చేసేటువంటి కొలేజియంలోనే కొంత మనకి దాని మీద అనేక విమర్శలు ఉన్నాయి. దాంట్లో ఇవాడు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, మెల్లగా జడ్జెస్ రోల్ తగ్గించి ఎగ్జిక్యూటివ్ రోల్ పెంచుతుంది. అంటే ప్రభుత్వ ఆధిపత్యం వస్తుంది. ఆధిపత్యంలో ఎవరు ఉన్నట్టయితే వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్పులు రావడానికి ఇది దోహదపడేటువంటి అవకాశం. కాబట్టి లీడర్షిప్ అనేది యాక్చువల్గా జస్టిస్ ఎప్పుడు వస్తుందంటే ఫైనల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా వెన్ యూ హ్యావ్ ది పొలిటికల్ పవర్, రాజకీయమైనటువంటి రాజ్యాధికారం అనేటువంటిది వీడు సాధించుకునేంత వరకు కూడా ఆ సేతు హిమాచలం వరకు కూడా మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అన్టచబుల్స్ ఉన్నారు.
సో ఇంత పెద్ద సమూహం నాయకత్వం ఒక గొడుగు కిందకి నాయకత్వం వచ్చిన రోజున తప్పనిసరిగా ఒక పొలిటికల్ పవర్ వైపు వెళతారు. అప్పుడు తమకు అనుకూలమైనటువంటి శాసనాలు చేసుకోగలుగుతారు. అంతవరకు కూడా ఇది ఒక ప్రొటెస్ట్కి న్యాయం జరుగుతుంది అని ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తాం. హిందూలో రీడర్స్ ఎడిటర్గా పనిచేసినటువంటి ఒక ఆయన ఒక పుస్తకం రాశారు, దళిత్స్ ఇన్ ద్రవిడియన్ ల్యాండ్ అని. దాదాపు 300కు పైగా అట్రాసిటీస్ తమిళనాడు ఆ ప్రాంతంలో జరిగినవి. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మిగిలిన అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఉద్యమం ఉంది అనేది విషయాన్ని గుర్తించాలి ముందు. రెండవది దాని నుంచి లీడర్షిప్ అనేది రాకపోవడానికి అనేకమైన కారణాలు. ఇది చర్చా వేదిక కాదు. సో కాబట్టి ఆ లీడర్షిప్ ఎందుకు ముందుకు పొలిటికల్ లీడర్షిప్గా కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు రాజకీయ నాయకత్వాన్ని ఎందుకు వహించలేకపోయారు, ఎందుకు వైఫల్యం చెందారనేది ప్రత్యేకమైన చర్చ. ఓకే థ్యాంక్ యూ సతీష్ చంద్ర గారు, అదేవిధంగా దయాకర్ గారు, అదేవిధంగా శంకర్ గారు ఈరోజు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు విధించిన స్టే, అదేవిధంగా నిందితులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడం, ఇవన్నీ కూడా కొంత దళిత ఉద్యమాలకి, దళిత సంఘాలకి, అదేవిధంగా చుండూరు ఘటనకు సంబంధించి బాధితులకి ఊరట కలిగించే అంశమైనా కానీ తీర్పు వచ్చే వరకు కూడా తమ పోరాటాన్ని కొనసాగించాల్సిందే అని చెప్పేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద మళ్ళీ ఓపెన్ టాక్లో కలుసుకుందాం.